ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వాళ్ళందరినీ ఈ ఆదివారం పునరుత్థాన దినమున ఆశీర్వదించును గాక. ఇక్కడ తీసాను. మీ మధ్య వాక్య పరిచర్య చేయటానికి దేవుడు నాకు తన కృపను అనుగ్రహించారు. అందుకు దేవునికి మొదటగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ మధ్య వాక్య పరిచర్య చేయటానికి దైవ సేవకులు పేతురు గారు కూడా అవకాశం కలుగు చేశారు. ముందు మా ఇద్దరికి పరిచయం లేదు, అయినా కూడా వాక్యానికి అవకాశం ఇచ్చినందుకు అయ్యగారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. సంఘానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. పాస్టర్ ఆదాం గారి ద్వారా నేను ఇక్కడ పరిచయం అయ్యాను. పాస్టర్ ఆదాం గారు మరి వేరొక సహోదరుని ద్వారా పరిచయం అయ్యారు. ఆ విధంగా మీ మధ్యకు రావటానికి ప్రభువు నాకు కృప చూపించారు. నేను 21 సంవత్సరాలు సింగపూర్ దేశంలో సేవ చేశాను. అక్కడే మాకు సంఘాలు, పరిచర్య, ప్రేయర్స్ అన్నీ. కరోనా టైంలో మేము ఇక్కడికి వచ్చి ఉండిపోయామన్నమాట. ఇప్పుడు లాక్డౌన్ పడింది కదా, ఫ్లైట్స్ లేకపోవడం వల్ల మేము ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఇండియాలో ఎక్కడైనా మందిరం స్టార్ట్ చేద్దామని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, ఇటువైపు హైదరాబాద్ వరకు కూడా కారులో ప్రయాణం చేసి ఎక్కడ దేవుడు మందిరం పెట్టమంటాడా అని ప్రభువుని అడిగితే మొత్తం అంతా తిరిగిన తర్వాత దేవుడు చెప్పాడు, నిన్ను మరలా వేరే దేశానికి తీసుకెళ్తాను, కానీ ఇక్కడ ఎవరైనా వాక్యానికి పిలిస్తే వెళ్ళి వాక్యం చెప్పి రమ్మని చెప్పారు. సో అందుకనే నేను మందిరం ఎక్కడెక్కడా పెట్టలేదు. ప్రభువుని అడుగుతూనే ఉన్నాను, ప్రభువా మరి త్వరగా మార్గము తెరవని. మీరు కూడా ప్రార్థన చేయండి, దేవుడు త్వరలోనే వేరే దేశానికి తీసుకెళ్తారని నా ఆశ. మరి 16 దేశాల్లో దేవుని వాక్య పరిచయం చేయడానికి ప్రభు కృప చూపించారు. ఇండియాలో దాదాపుగా 10 రాష్ట్రాలు వెళ్ళి వాక్య పరిచయం చేశాను. ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు ట్రాన్స్లేటర్ తెలుగులో నుంచి హిందీలోకి, ఎవరు లేకపోతే ఇంగ్లీష్లోనే చెప్పటానికి కూడా ప్రభు కృప చూపించారు. సరే, మీ మధ్యకు నేను వాక్య పరిచర్యకు వస్తున్నప్పుడు మరి సంఘము ఎలాంటిదో, ఎంత ఆధ్యాత్మికమైన స్థితిలో ఉందో నాకు తెలియదు కదా. 1-2 సార్లు మీరు అందరూ పరిచయం అయితే వీళ్ళకి ఈ వాక్యం అయితే అర్థమవుతుంది అన్న ఒక అవగాహన ఉంటుంది. మరి కొత్తగా ఎక్కడికి వెళ్ళినా వాక్యం ఒక లోతు కొంతమంది గ్రహించలేరు. కొంతమంది వాక్యం పైన చెప్పామంటే పెద్దగా ఏం చెప్పలేదని అంటారు. అందుకని ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా వీళ్ళందరికీ అర్థమయ్యే రీతిలో ఒక వర్తమానాన్ని ప్రభువా నాకు అనుగ్రహించు. దేవుడు నాకు ఒక వర్తమానాన్ని అనుగ్రహించారు. మనందరికీ బాగా సుపరిచయమైన వాక్య భాగమే. నా సందేశాలు మీరు ఎవరైనా వినాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. 3000కు పైగా ప్రసంగాలు ఉంటాయి. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పుస్తకం మీద బైబిల్ క్లాసులు చెప్పిన సబ్జెక్ట్స్ ఉంటాయి. సరే, మీరందరూ బైబిల్ తెరిచి చూస్తే మార్కు సువార్త 4వ అధ్యాయము. మీరు ఇదివరకు ఇది చదవనిది కాదు, మీరు విననిది కాదు, మీరు విన్నదే, మీరు చదివినదే. కానీ అందులో నుంచి ఒక క్రొత్త ధనమును మనము వెతుకుతాం. అందులో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అన్నది చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుండి 41 వరకు మనము చదువుదాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి
అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఉండమని సముద్రముతో చెప్పగా వారు గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకను నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పారు. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకునిరి. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనకు అందరూ కూడా ఏకీభవించండి. పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన నా ప్రియమైన దేవా, సర్వాధికారి, జీవాధిపతి యేసు, నీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పునరుత్థాన దినమున నీ వాక్యమును ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు పిలుచువాడవు, మహనీయుడవు, గనుడవు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయమందు మీ మాటలతో మమ్మలను ఆదరించమని, మమ్మలను మీరు బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు, తనతో ఉన్నవారికి ఏం చెప్పారంటే, ఇద్దరి నుండి అద్దరికి మీరు వెళ్ళండి అని చెప్పి అందరినీ పంపివేశాడు. ఆయనను ఉన్న పాటున ఒక చిన్న దోణిలో తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్నప్పుడు సగం దూరం వెళ్ళాక సముద్రంలో గాలి తుఫాను రేగింది. అది పెద్ద తుఫాన్ అని కూడా రాయబడి ఉంది. ఆ అలల చేత ఆ బోటు మీద పడ్డాయి అన్నమాట. బోట్ అంటే దోణి మీద పడ్డాయి. ఆ నీళ్లకు దోణి నిండిపోయింది. ఈలోగా శిష్యులు భయపడ్డారు. భయపడి యేసు ప్రభు హాయిగా నిద్రపోతూ ఉంటే, అమరమున అంటే ముందు వైపు అని అర్థం, ఓడకు దోణికు ముందు వైపు నిద్రపోతూ ఉన్నాడు. ఆయన లేపి, మేము నశించిపోతున్నాము, మీకు చింత లేదా అని ఆయన అడిగితే యేసు ప్రభు లేచి, అల్ప విశ్వాసులారా అని వారిని గద్దించి, ఆ గాలిని కూడా గద్దించగానే అది మిక్కిలి నిమ్మలమైపోయాను. ఇది అక్కడ జరిగిన విషయము. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. ఇందులో ఒక ఆధ్యాత్మిక పాఠం ఉన్నది. ఇద్దరి నుండి అద్దరికి అంటే, ఇద్దరి అంటే లోకము, అద్దరి అంటే పరలోకము. మనము కూడా ఈ లోకము నుండి పరలోకానికి ప్రయాణమై వెళ్ళాలి. మనము కూడా ఈ లోకము నుండి పరలోకానికి వెళ్ళాలి అని అంటే మనకు రెండు కావాలి. ఒకటి యేసయ్య కావాలి, రెండు సంఘము కావాలి. ఓకే, ఒకటి యేసయ్య కావాలి, రెండు సంఘము కావాలి. అందుకనే దోణి అంటే సంఘము అని అర్థం. దోణిలో యేసయ్య ఉండాలి. యేసయ్య ఉన్న దోణిలో మనం ఉండాలి, శిష్యులు ఉండాలి. అప్పుడు మనము ఇద్దరి నుండి అద్దరికి అంటే ఈ లోకము నుండి పరలోకానికి చేరగలుగుతామన్నమాట. ఈ రెండిట్లో ఏది లేకపోయినా, యేసు లేకపోయినా పరలోకానికి వెళ్ళం. ఎందుకంటే నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అని చెప్పి. సంఘము లేదనుకోండి, అసలు యేసు ప్రభు రక్తము కాచిందే సంఘము కొరకు. మరి సంఘములోనే నీవు ఉండకుండా, లేదో నాకు నచ్చిన సంఘానికి అక్కడికి ఇక్కడికి తిరుగుతాను, లేదంటే ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాను అని ఉండిపోతే పరలోకానికి వెళ్ళరు. కాబట్టి ఈ రెండు ప్రాముఖ్యంగా మన జీవితంలో ఉండాలి. ఇప్పుడు వాక్యములో నుంచి ఒక 7 విషయాలు మీకు నేను చెప్తాను. 7 ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది చిన్న దోణి అని అక్కడ రాయబడి ఉంది. అసలు దోణి అంటేనే చిన్నది, వాడంటే పెద్దది. నేను దోణిల్లో కనీసం ఒక 500 సార్లు ప్రయాణం చేశాను. సింగపూర్ నుంచి మలేషియాకి, మలేషియా నుంచి ఇండోనేషియాకి, తర్వాత హాంకాంగ్, చైనా దేశాల్లో, తర్వాత మాల్దీవ్స్ వెళ్ళాను. అక్కడ కూడా చిన్నదే బోటు. అంటే మామూలుగా దోణి అంటేనే చిన్నది. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? అబ్బాయి ఎంత దూరం ఉంటుంది దోణి. అంతకంటే చిన్నవి కూడా ఉంటాయి. మహా అయితే ఈ చర్చ్ పొడుగంతా ఉంటాయి దోణులు, అంతకంటే పెద్దవేవి ఉండవు. దోణులు అంటేనే చిన్నవి. ఆ దోణుల్లో ఇంకా చిన్న దోణి,
ఇంకా చిన్న దోణిలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. అంటే ఇక్కడ మనం గమనించాలి, మొట్టమొదటిగా 7 విషయాలు చెప్తాను కదా. మొట్టమొదటిగా దేవుడు చిన్న వాటినే కోరుకుంటాడు, చిన్న స్థాయినే ఎక్కువగా కోరుకుంటాడు అనేది మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు రాజులకు రాజు, విశ్వ చక్రవర్తి. ప్రపంచానికి కూడా కాదు ఆయన, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక ఊరికో, ఒక ప్రపంచానికో కాదు, మొత్తం సృష్టికే విశ్వ చక్రవర్తి. కానీ ఆయన పుట్టడానికి ఎలాంటి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఒక చిన్న పేద కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పుట్టడానికి ఒక పశువుల పాకను ఏర్పాటు చేసుకున్నాడు. నన్ను పాస్టర్ గారు అన్నారు, అయ్యా రేపు మీరు వాకింగ్ చెప్పడానికి వెళ్తారు కదా, ఏమనుకోవద్దు, అది చిన్న రేకుల షెడ్ అని అన్నారు అన్నమాట. యేసు ప్రభుకి రేకుల షెడ్ కూడా కాదు, అది పశువుల పాకం. మరి ఆయనే వచ్చాడు, మనం రాకూడదు? అన్నిటికీ సేవకుడు అలవాటు పడాలి. నేను పెద్ద పెద్ద సంఘాల్లో 30,000 మంది వచ్చిన సంఘాల్లో వాక్య పరిచయం చేశాను. ఏసీ ఉండే సంఘాల్లో వాక్య పరిచయం చేశాను. వర్షం వస్తున్నట్టుగా వాక్య పరిచయం చేశాను. అన్ని సేవకుడికి అలవాటు పడి ఉండాలి. ఇక్కడ గమనిస్తే యేసు ప్రభు చిన్నవే కోరుకున్నాడు. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మీరు చూస్తే ఇశ్రాయేలీల చిన్నదానిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఒక పెద్ద సైన్యాధిపతి సిరియా దేశానికి ఆయనకు సువార్త ప్రకటించేలాగా ఆ చిన్న దానిని వాడుకున్నాడు. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో చూస్తే రోదే అను ఒక చిన్నది ఉన్నది. ఆమె ద్వారా పేతురు తిరిగి ఇంటికి వచ్చాడనే వార్తను సంఘానికి తెలియజేశారు. ఒకసారి యేసు ప్రభు ప్రసంగం చేస్తున్నప్పుడు 3 దినాలు అయిపోయింది. అప్పుడు దాకా ఆహారం కూడా అడగలేదు, అంతగా ప్రసంగం ఉందన్నమాట. 3 దినాల తర్వాత ఇప్పటికే 3 దినాలు అయిపోయింది, వాళ్ళకి ఆకలేస్తుంది, వాళ్ళు ఏదైనా ఊర్లోకి పంపించేదో ఏదైనా సంపాదించుకుంటారు ఆహారం, వాళ్ళకి ఆహారం అని శిష్యులు అంటే యేసు ప్రభు అన్నారు, ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నదంటే అప్పుడు కూడా ఒక చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు, అవి కూడా 2 చిన్న చేపలని రాయబడి ఉన్నాయి. ఆ చిన్నవాడినే వాడుకొని అక్కడ 5,000 మందికి ఆహారాన్ని పెట్టాడు. మీరు ఎక్కడ చూసినా చిన్నమందా భయపడకుడి, రాజ్యం అనుగ్రహించుటకు తండ్రి చిత్తమై ఉన్నది అని అంటాడు. ఈ చిన్నవారిని నా యుద్ధకు రానియకుండా ఆటంకపరచకుడి అని అంటాడు. చిన్నదానికి ఎక్కువ ఘనత కలుగు చేశానని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో కూడా అంటాడు. అంటే మీరు ఆలోచించండి, నేను చిన్నోడిని, నా చదువు చిన్నది, నా కులము చిన్నది, నేను ఉంటున్న ఇల్లు చిన్నది, నా కుటుంబము చిన్నది, నా బ్రతుకు చిన్నది, నా ఆయుస్సు తక్కువే అనుకుంటున్నావేమో కానీ యేసు మనలనే దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనలను కోరుకొని మనతో వచ్చిన దేవుడు, మనతో ఉండటానికి ఇష్టపడే దేవుడు. అటువంటి దేవుణ్ణి ఎంతగా మనం స్తుతించాలి. ఒక విశ్వ చక్రవర్తి ఒక చిన్న కుటుంబాన్ని ఎన్నుకుంటున్నాడంటే, ఒక విశ్వ చక్రవర్తి పెద్ద చదువు రాని వాడిని ఎన్నుకుంటున్నాడనంటే ఇంకెంతగా మనం ఆయన్ను గణపరచాలి, ఇంకెంతగా మనం ఆయనను స్తుతించాలి, ఎంతగా ఆయనకు మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆలోచించండి. ఎప్పుడు కూడా మీ జీవితంలో నేను చిన్నవాడిని అని మీరు అనుకోవటం తప్పేం లేదు. కానీ ఆ చిన్నవాడి కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ చిన్న కుటుంబము కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. చిన్నవారినే ఎన్నుకొని దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. విత్తనములన్నిటిలలో ఆవగింజ చిన్నది అని రాయబడి ఉంది. ఆ చిన్న గింజను దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆకాశ పక్షులు వచ్చి దాని మీద రాలునంట, నివాసము చేయనంతగా అంతగా ఆశీర్వదిస్తాడు. మీరు బైబిల్లో ఎక్కడ చూసినా చిన్న చిన్న వారినే ఎన్నుకున్నారు. యాకోబు చిన్నోడే, యాకోబుని ఎన్నుకున్నాడు. ఎక్కడ చూడండి చిన్నవారిని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు చిన్నవాడు కాదు, అందరికంటే ఆఖరణ పుట్టినవాడు, చిన్నవాడు. అందరికంటే ఎత్తుగా ఉన్న గొలియాతు పుట్టించాడు, ఆ చిన్నవాడిని తీసుకున్నాడు. ఇంకా మీరు రాజుల గ్రంథం 18వ అధ్యాయం మీరు చదివితే చిన్న మేఘం అంట, అది అరచేయంత మేఘం అంట, మోపైన వాన కురిసిందంట. అసలు ఎంత మేఘానికి మోపైన వాన కురుస్తుందా? నిన్న మొన్న ఫుల్గా మేఘాలు వేసేసి వర్షం పడకుండా వెళ్ళిపోయింది, తర్వాత పడింది అనుకోండి,
అలాగా చిన్న దానిని దేవుడు వాడుకొని గొప్ప కార్యాలు చేసే దేవుడిని మనము కలిగి ఉన్నాం. ఇది మొట్టమొదటిది. నేను 7 విషయాలు చెప్తానన్నాను, మొట్టమొదటిది. కాబట్టి మీరు మీ మనసులో ఏం పెట్టుకోవాలంటే, నేను పెద్దగా చదువుకోలేదు, నాది చిన్న కుటుంబం, పేద కుటుంబం, నాకు పెద్ద స్థాయి లేదని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే యేసయ్యను ఎరిగిన నీవు ఉన్నత స్థితికి ఆయనను ఒక రోజు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. చూడండి, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, బాగా డబ్బున్నోళ్ళు, కోట్లకు పగలెత్తినోళ్ళు ఉన్నారు, బాగా చదువుకున్న ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు ఉన్నారు. యేసు ప్రభు లేకుండా ఉన్నారు. చచ్చిపోతే ఎక్కడికి పోతారు? వాళ్ళు నరకానికి పోతారు. నరకానికి పోతారు. నేను ఒక్కోసారి అనుకుంటుంటాను, ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి వారు కొందరు పదవుల కొరకు వాళ్ళు లేనిపోని అబద్ధాలు నిజాలని అబద్ధాలు చేసి అడ్డదిడ్డంగా ఏదో ఒక విధంగా అధికారంలోనికి వచ్చేసి ఈ 5 ఏళ్ళు దోచుకున్నంత దోచుకొని ఆఖరికి ప్రాణం పోగొట్టుకొని నరకానికి పోతారు. మనము మన సొమ్ము పోయి వాళ్ళు చేసినప్పటికి మనం వడ్డీలు కట్టుకొని పప్పులు ఉప్పుల మీద రేట్లు పెంచేస్తే మనం ఎలాగో కూలుకోనో నాలుకోనో చేసుకొని మనం సంపాదించుకొని యేసును కలిగి ఉండి మనం పరలోకానికి. కాబట్టి చిన్నవాడని మీరు భయపడొద్దు, చిన్న స్థాయి అని మీరు భయపడొద్దు, దిగులు చెందొద్దు. ఎందుకంటే గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా. ఇది మొట్టమొదటి విషయం. రెండవ విషయాన్ని నేను చెప్తాను చూడండి. ఆయన చిన్న దోణి ఎక్కి వెళ్తుంటే ఆయన వెంబడి కొన్ని దోణులు వచ్చాను అని ఉన్నది కదా. కానీ అలలు ఎక్కడ పడ్డాయి? మీరు చదవండి ఆ మాట. 37వ వచనం, 36 నుంచి చదువుతాం. వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణులు తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద కొట్టిందంట. చూడండి, అలలు రేగి ఏ దోణి మీద కొట్టింది? మరి మిగిలిన దోణి మీదకి ఎందుకు వెళ్ళలేదు? అది చూసారా, చాలా వింతైన తుఫాన్లు ఉంటాయి, కొన్నిసార్లు వింతైన అద్భుతాలు జరుగుతాయి. నేను స్ట్రీట్ లైట్ కింద దాదాపు 20 సంవత్సరాలు వాక్య పరిచయం చేశాను. వితౌట్ మైక్ అంటే మైక్ లేకుండా స్ట్రీట్ లైట్ కింద నించుంటే ఇలాగే రోడ్డు మీద కూర్చొని ఉండేవారు. వాళ్ళకి వాక్యం చెప్పాను. సింగపూర్లో నేను ఆ విధంగా వాక్యం చెప్తున్నప్పుడు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. ఎందుకంటే అదొక ఐలాండ్, అంతా కలిపి గుంటూరు అంత ఉంటుంది, అంతే చుట్టూ సముద్రమే. ఎన్నోసార్లు వర్షానికి తడిచి వాక్యం చెప్పిన రోజులు ఉన్నాయి. ప్రభువా, ఈరోజు కష్టపడి కూటం పెట్టుకున్నాం, భోజనాలు పెట్టుకున్నాం, వర్షం వస్తే ఇబ్బంది అయిపోతుందని ప్రార్థన చేస్తే నా కంటి చూపుకి 100 అడుగుల దూరంలో వర్షం పడుతుంది, కానీ ఇక్కడ వర్షం పడేది కాదు. అలాగ అద్భుతాలు నేను చూశాను. ఇక్కడ కూడా ఒక అద్భుతం కనబడుతుంది. ఏంటంటే, ఏ దోణి మీద రాని తుఫాను ఆ చిన్న దోణి మీదే వస్తుంది. ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే యేసు ఉన్నాడు కాబట్టి. యేసు లేనోళ్ళ మీదకి తుఫాన్లే రావు, అసలు వాళ్ళకి పెద్దగా కష్టాలు రావు. యేసుని కలిగిన వానికే కష్టాలు వస్తాయి ఎక్కువగా. యేసుని కలిగిన వానికి ఎక్కువగా శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. అన్ని విధాలుగా మన చుట్టూ అలల వలె వస్తాయి యేసుని కలిగి ఉన్నప్పుడే. ఎందుకు అనంటే, మనము యేసును కలిగి ఉన్నాం కాబట్టి వస్తాయి. అదే యేసు మన జీవితంలో లేవనుకోండి, అన్ని సుఖంగానే ఉంటాయి. అడ్డదిడ్డంగా సంపాదించుకుంటాం, అడ్డదిడ్డంగా తింటాము, అడ్డదిడ్డంగా తిరుగుతాము, అన్యాయంగా దోచుకుంటాం, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకుంటాం. యేసుని కలిగి ఉన్నాం మనము, తప్పులు చేయడానికి ఆలోచన చేస్తాం కాబట్టి లేనిపోని శ్రమలు మన మీదకి వస్తాయి, లేనిపోని ఇబ్బందులు మన మీదకి వస్తాయి, మనకే అప్పులు బాధలు ఉంటాయి, మనకే రోగాలు ఎక్కువగా వస్తాయి. చూడండి, పెద్ద పెద్ద సినీ యాక్టర్లకి హాస్పిటల్కి వెళ్ళేటువంటి గుండె ఆపరేషన్ చేయించుకోవడానికి వార్తలు పెద్దగా వినం. మీరు రమేష్ హాస్పిటల్కి పోయి చుట్టుపక్కల హాస్పిటల్కి వెళ్ళండి, అంతా మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, గుండు కోయించుకొని కూర్చున్న వాళ్ళు ఎక్కువ. బాగా డబ్బున్న వాళ్ళు ఎవరు అక్కడ రాలే. ఎక్కువగా మనకే ఎందుకు రోగాలు వస్తున్నాయి, ఎక్కువగా మనకే ఎందుకు శ్రమలు వస్తున్నాయి అంటే, మనం యేసుని కలిగి ఉన్నాము. ఆ శ్రమ వచ్చినప్పుడు ఎప్పుడు యేసుని మనం వదిలేస్తామా అనటానికి ఆ శ్రమలు మన మీదకి వస్తాయి.
బాగా గుర్తుపెట్టుకోండి, శ్రమలు మీకు విస్తరిస్తున్నాయంటే, శ్రమలు మీకు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే నీవు యేసుని కలిగి ఉన్నావు కాబట్టి, రక్షణ పొందిన నీవు యేసుతో నీవు జీవిస్తున్నావు కాబట్టి శ్రమలు నీకు వస్తాయి. శ్రమలు వస్తాయి. యోసేపుకి శ్రమలు వచ్చాయి లేదా? అందరికంటే చిన్నోడు ఆయన. రెండవది, ఆయనకి శ్రమలు వచ్చి ఆయన్నే తీసుకెళ్లి జైల్లో పెట్టారు నీతిగా ఉన్నది. మరి మోషే ఉన్నత స్థాయి, ఉన్నత విద్య సంపాదించిన వాడు, చదువుకున్నవాడు, రాజు కుమార్తెగా ఉండాలనుకోవచ్చు అనుకుంటే ఆయన ఐగుప్తు ధనం అంతటిని ఆయన అనుభవించవచ్చు. కానీ క్రీస్తు ప్రజలతో శ్రమలే మేలనుకున్నాడంట. హెబ్రీ పత్రిక 11:24, 25, 26, 27 వచనాలు మీరు చదివితే క్రీస్తు ప్రజలతో శ్రమలే మేలనుకున్నాడు ఆయన. మరి దావీదుకు శ్రమలు రాలేదా? బైబిల్లో శ్రమలు రాని భక్తుడు ఎవరైనా ఒక్కడు చూపించండి. ఒక్కడు కూడా ఉండడు. కాబట్టి మనం ఏమనుకుంటే శ్రమలన్నీ నాకే వస్తాయి, నా ప్రార్థన జీవితం బాగలేదేమో అనుకోవద్దు. నీ ప్రార్థన జీవితం బాగుంది కాబట్టి శ్రమలు వస్తాయి. శ్రమలు ఎందుకు నాకే ఎక్కువ వస్తాయి, నేను దేవుని మందిరానికి సరిగ్గా రావట్లేదా, దేవుని మందిరంలో సరిగ్గా ఉండట్లేదని నువ్వు అనుకోవద్దు. వస్తున్నావు కాబట్టి నీకు శ్రమలు వస్తాయి. శ్రమలు ఎవరికి వస్తాయంటే యేసుని కలిగిన వారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక విషయం చెప్తాను. మీరు ఉన్నట్టుండి ఏ దేవుడినైనా నమ్ముకోండి, ఏరా ఆ మతంలోకి వెళ్ళాం ఎప్పుడు మిమ్మల్ని అడగడం. అదే యేసు ప్రభు దగ్గరికి వస్తే మతం మార్చుకున్నామని అడుగుతారు. ఏ దేవుడినైనా నమ్ముకోండి, ఎందుకు అక్కడికి వెళ్ళామని అడగరు. ఇందాక నేను బండి మీద వస్తుంటుంటే ఒకటి బండి మీద కింద రాసుకున్నాడు, పవన్ కళ్యాణ్ నా దేవుడు. అసలు దేవుడే కాదు ఆయన, మనిషే కాదనుకుంటాను నేనైతే చేసే పనులు. అలాంటిది దేవుడు అని అన్నాను. రే దేవుడు కానివ్వండి, దేవుడు అని అంటే పెట్టరా అంతా నేను అని ఎవరు ఉండవు. కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటుంటే చేరిపోయావా? మతం మార్చి తీసుకున్నావా? నువ్వు మానతావా మానవా చర్చో అని ప్రతి ఒక్కడు అన్నాడు. ఎందుకంటే యేసుని మనం కలిగి ఉన్నాం కాబట్టి అలలు మనకి వస్తాయి. అదే నువ్వు వెళ్ళి ఒక చెట్టును చూపించి ఇదే నా దేవుడు అని చెప్పి పూజించావుకో, ఎవరా బుద్ధుందిరా చెట్టును దేవుడు అని అంటున్నావు అని ఎవడు నిన్నేమన్నావు. కానీ యేసు ప్రభుని ఆరాధిస్తానంటేనే శ్రమలు వస్తాయి. యేసు ప్రభుని ఆరాధిస్తానంటే మనుషుల దగ్గర నుంచి శ్రమలు వస్తాయి, దుష్టుని దగ్గర నుంచి శ్రమలు వస్తాయి, లోకరీతిగా శ్రమలు వస్తాయి, రాజకీయంగా శ్రమలు వస్తాయి. అన్ని కోణాల్లో కూడా శ్రమలు మన దగ్గరికి వస్తూనే ఉంటాయి. ఇది రెండవది మనం గమనించాల్సింది. శ్రమలు వస్తున్నప్పుడు భయపడొద్దు, మనకి జీవ కిరీటము ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో నాకేటయ్యా ఈ శ్రమలు వచ్చేసి, ఏంటి నాకు ఈ బాధలు వచ్చేసాయి, ఇదేంటి సాతాను నన్ను శోధించేశాడు, ప్రభు ఆ సాతాను వెళ్ళగొట్టు అనుకుంటారు. కానీ ఆ శ్రమలు దేవుడే నీకు అనుగ్రహించాడు. ఎందుకంటే నీతో పాటు యేసున్నాడని నీకు ఒక సాక్ష్యం. అది ఒక సింబాలిక్ గా దేవుడు మనకి పెట్టాడు. హల్లెలూయా. కనుక శ్రమలు వచ్చినప్పుడు భయపడద్దు. అలలు ఎగసి మన మీద పడినప్పుడు, శ్రమలనే అలలు, శ్రమలనే రోగాలు, శ్రమలనే బాధలు, శ్రమలనే నిందలు నీ మీదకు వచ్చినప్పుడు భయపడద్దు. యేసు ప్రభు ఏం చెప్పాడు? నా నిమిత్తం మీకు ద్వేషం కలుగుతుంది, మిమ్మల్ని లోకములో ద్వేషిస్తారని చెప్పాడు. నా నిమిత్తం మిమ్మల్ని చెడ్డ మాటలు పలుకుతారు, నిందలు మోపుతారు, మీరు భయపడకండి, సంతోషించి గంతులు వేయండి అని చెప్పాడు. మనమేమో శ్రమలు రాగానే ఆ శ్రమ కొరకు ఉపవాస కోటం పెట్టేసుకొని ప్రార్థన చేసి దాన్ని తొలగించుకోవాలనుకుంటాం. మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? శ్రమ కలిగినప్పుడు ప్రభువా ఈ శ్రమను జయించుట కొరకు ఉపవాస కోటం పెట్టు. శ్రమను తప్పించుకోవట కొరకు కాదు, శ్రమను జయించుట కొరకు ప్రార్థన జీవితాన్ని పెట్టుకో. శ్రమను ఎస్కేప్ చేయటానికి కాదు, శ్రమను స్కిప్ చేయటానికి కాదు. యాడ్ స్కిప్ చేసినట్టు స్కిప్ చేసేయగలిగితే శ్రమలను ఇంకేముంటుందండి? ఆ యాడ్లు వచ్చేటప్పుడు మనం యూట్యూబ్ లో చూస్తాం, కొన్ని స్కిప్ చేయడం కావా, ఓపిక ఎప్పుడవుతా అని చూస్తాం. అలాగా మన జీవితంలో శ్రమలను దేవుడు తొలగించేంత వరకు జాగ్రత్త పడాలి. ఆ శ్రమను జయించటం నేర్చుకునే ప్రార్థన ఏదో మనము చేయగలగాలి. హల్లెలూయా. ఇది రెండవ విషయం. ఎన్ని విషయాలు చెప్పాను? మొట్టమొదటిది
చిన్న దోణి. రెండవది యేసున్న దోణిలోనే అలలు వస్తాయి. హల్లెలూయా. మూడవది మీరు చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 37. అప్పుడు పెద్ద తుఫాను రేగి. చూడండి అక్కడ ఏముంది? ఏం తుఫాన్ అది? తుఫాను వేరు, పెద్ద తుఫాను వేరు. అవునా? చిన్నోడు పెద్దోడికి తేడా ఉంటుందా లేదా? ఏది? చిన్న తుఫానికి పెద్ద తుఫానికి తేడా ఉంటుందా లేదా? పెద్ద తుఫాను దేని మీద? చిన్న దోణి మీద. పెద్ద తుఫాను ఎవరి మీద? చిన్న దోణి మీద. మీకు ఒక విషయం తెలుసా? పిచుకు మీద బ్రహ్మాస్త్రం ఏంటరా అంటారు కొంతమంది. తెలుసా? మీరు ఎప్పుడైనా అన్నారా? పిచుకు మీద బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం అంటే అది ఇంకా దానికి తిరిగిలేని శక్తి ఉంటుందంట. పిచ్చుకంటే అది చాలా చిన్న ప్రాణి, దాని మీదకి ఉపయోగించడం ఏంటి అన్నట్లుగా మనమేమో పిచ్చుకలు లాంటి చిన్న బ్రతుకులు, మన మీదకే పెద్ద తుఫాను రావడం ఏంటి అంటే అక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఉంది. అక్కడ మనం మొదట పిచ్చుకులమే. యేసుని కలిగిన తర్వాత మనం పిచ్చుకులం కాదు, మనమే తుఫానుకు మించిన శక్తివంతులం. కాబట్టి అంత తుఫాను మన మీదకి వచ్చింది. హల్లెలూయా. అర్థమైందా? మీకు అర్థమైందా? నీలో యేసు ఉన్నాడు కాబట్టి అంత తుఫాను వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఆ తుఫాన్ని ఎదిరించే శక్తి నీలో ఉన్నదనే దేవుడు పంపించాడు. ఇప్పుడు తుఫాను వచ్చేసింది, మీరు నశించిపోతున్న శిష్యులు యేసు ప్రభు లేకపోతే యేసు ప్రభు ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా, దీనికే భయపడిపోతున్నారా అని ఆయన గద్దించాడా లేదా? అంటే అర్థం ఏంటో తెలుసా? అది నీ దృష్టికి చిన్నదే, నువ్వే పెద్దదని భయపడుతున్నావు. నీవు లేచి దాన్ని గద్దించు. ఓ నేనుండే స్థితి ఎంత, నాకు 30 లక్షల రూపాయలు అప్పు వచ్చింది, యేసు నామమున నేను దాన్ని గద్దిస్తున్నానంటే అది పోతుంది. నా బ్రతుకు చిన్నదే, నాకే పెద్ద రోగం వచ్చింది అనుకుంటున్నావేమో. నీకు విశ్వాసము చేత దాన్ని గద్దించు, ఆ రోగం ఒక రోజు నీ యొద్ద నుండి వెళ్ళిపోతుంది. మీకు ఒక విషయం చెప్పనా? పెద్దవాళ్ళ మీదకు చిన్న తుఫాన్లు, చిన్నవాళ్ళ మీదకు పెద్ద తుఫాన్లు వస్తాయి. మీరు గమనించండి. ఒక పెద్ద పాస్టర్ గారు ఉన్నారు రాజమండ్రిలో, ఒక పాస్టర్ గారు. ఆమెకంట కడుపులో నొప్పి వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే చిన్న గడ్డ ఉందమ్మా ఇక్కడ, అది తీసేయాలి అన్నారట. రెండో రోజు రమ్మన్నారు ఆపరేషన్. వెళ్ళింది ఉదయం 9 గంటలకి, 10 గంటలకి ఆపరేషన్ అయిపోయింది. 3 గంటలకి ఇంటికి పంపించేశారు. పెద్ద పాస్టర్కి వచ్చింది ఏంటనుకున్న చిన్న తుఫాన్. ఆమె సాక్ష్యం చెబితే దేశాలు దాటి వెళ్ళిపోయింది. మరి కొంతమంది పాస్టర్లు, ఉదాహరణకి నా భార్య, మాది చిన్న కుటుంబమే, హార్ట్ సర్జరీ అయింది, బ్రతకరని చెప్పారు 15 నిమిషాల కంటే. హార్ట్ సర్జరీ పెద్దదా లేకపోతే చిన్న గడ్డ తొలగించడం పెద్దదా? పెద్దది కదా. మేము సాక్ష్యం చెప్పాం ప్రభు కొరకు, కానీ అది ఎవరికి 10 మందిలోకి వెళ్ళలేదు. మనకేమో పెద్ద తుఫాను వచ్చింది, ఎందుకు? వాళ్ళకెందుకు చిన్న తుఫాను వచ్చింది అని అంటే యేసుని మనము ఎంత కలిగి ఉంటామో అంత పెద్ద తుఫాను నీ మీదకి వస్తుంది, అంత పెద్ద తుఫాను వస్తుంది. ఇప్పుడు నేను మీ మధ్య ఉన్నానా? నాకు ఎంత శ్రమ ఉందో తెలుసు. నాకు నా సమస్యలు మీరు చెప్తే మీరే ఏడ్చేసి మీ శ్రమలు చిన్న అనుకుని వెళ్ళిపోతారు. నాకున్న శ్రమలు మీకు చెప్తే ఏడ్చి మేము చాలా బెటర్ అనుకుంటాను. అలాంటి శ్రమలు నేను అనుభవించాను. ఇప్పుడైతే నేను చెప్పలేను, కానీ అంత పెద్ద శ్రమలు, అంత పెద్ద ఇబ్బందులు నాకు. కాకపోతే నేను ఎలా సంతోషిస్తున్నానంటే యేసు నాతో ఉన్నాడు అనే ధైర్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చి, అన్నా నాకు అప్పులు ఉన్నాయి, ప్రార్థన చేయన్నా అన్న. సరే ప్రార్థన చేశాడు. 2 వారాల దగ్గర వచ్చాడు, అన్న నాకు అప్పు ఉంది ప్రార్థన చేయన్నా. ప్రార్థన చేశాను. మళ్ళీ 3 వారాల దగ్గర వచ్చాడు, అన్న అప్పులు కట్టుకోలేకపోతున్నాను ప్రార్థన చేయన్నా. ప్రార్థన చేశాను. ఇన్నిసార్లు అప్పులు అంటాడని నేను అడిగాను, అరే ఎంత అప్పు అయిపోయేంటి అని అంటే 30,000 రూపాయలు అప్పు అయిపోయాను అన్నాను. అప్పుడు నేను చెప్పాను, అరే నాకు 40 లక్షల రూపాయలు అప్పు ఉందన్న. ధైర్యంగా పోయి ఇంకొక 50,000 అప్పు తీసుకున్నాడు. 40 లక్షల రూపాయలు అప్పు ఉన్న నేను నా అప్పు కొరకు ప్రార్థన చేయండి నేను ఎక్కడ చెప్పట్లే.
30,000 అప్పు కొరకు అందరికి కనిపించడం, అందరికీ ప్రార్థించి తట్టుకోలేకపోతున్నాను. పెద్ద పెద్ద తుఫానులు మన మీదకే వస్తాయి. బైబిల్లో 7 సంఘాలు ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మీ అందరూ తెలుసు కదా. 7 సంఘాలకు వార్తలు దేవుడు పంపించాడు యోహాను ద్వారా. అందులో ఆఖరి సంఘం పేరు ఏం పేరు? లవోదికీయ సంఘము. ఆఖరి సంఘం పేరు ఏం పేరు? లవోదికీయ సంఘం. ఆ సంఘములో బాగా డబ్బు ఉంది. రాయబడి ఉంది అక్కడ, నీవు ధనవంతుడవు నీవు అని అంటాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మీరు చూస్తారా? ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం ఆఖరి సంఘము గురించి అక్కడే రాయబడి చూడండి. 14వ వచనం, లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, ఆమెనను వాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతి లేవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల నీకు మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానను ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మవేయ ఉద్దేశించుచున్నాను. 17, నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి పొదువు లేదని అనుకుంటున్నాడు. అంటే ఆయన ధనవంతుడా కాదా? ధనవంతుడు, ధనం వృద్ధి చేసుకున్నాడు, పొదువేమీ లేదు. కానీ దేవుని దృష్టికి వాడు దరిద్రుడు, దేవుని దృష్టికి వాడు దిగంబరుడు. కారణం ఏంటి? డబ్బు ఉంది. వీళ్ళకి డబ్బు ఉందంటే మరి మీటింగ్ ఎలా పెడతారండి? ఇలాంటి రేకుల సెట్లో ఆరాధన చేస్తారా? మంచిగా స్లాబ్ వేసి బ్యాక్గ్రౌండ్ పెట్టి మంచి అటు ఇటు డిజిటల్ లైట్లు పెట్టి ఇటొక ఏసీ ఇటొక ఏసీ, పాస్టర్ గారికి కాలు కూడా తగలాలి, నెత్తి కూడా తగలాలి, తర్వాత విశ్వాసులకి అన్ని తగలాలి, ఆరాధన చేస్తే మంచి గిటార్ మీద ప్లే చేయాలి. అంతగా సోకాడు మంచిగా ఉంటుంది ఇంకా చర్చం అర్థం చేసుకుంటే. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు దిక్కుమాలుడును, దరిద్రుడును, ధనవంతుడని అనుకో. వాళ్ళు మీటింగ్లు పెడితే ఎలా పెడతారండి అట్లాంటి చర్చలు? ఒక గ్రౌండ్ బుక్ చేసేసి 30,000 40,000 మందిని పెట్టి పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టి నా అంత పాస్టర్ ప్రపంచంలో లేడన్నట్లుగా బిల్డప్ ఇచ్చి వాక్య పరిచయం జరిగించేస్తారు కదా. మరి మీరు మీటింగ్ పెడితేనో 200 మంది వస్తారేమో, బయట ఎక్కడైనా పెడితే 300 మంది వస్తారేమో. దానికి కూడా అతి కష్టం మీద, అమ్మ మీరు ఇవ్వండి, అమ్మ మీరు ఇవ్వండి అంటే 10 రూపాయలు 20 రూపాయలు తెచ్చిస్తే అవన్నీ పోగేసుకొని మీటింగ్ పెట్టగలమో లేదో చూసుకొని అప్పుడు మీరు మీటింగ్ పెట్టుకుంటారు. ఇదేమో లవోదికీయ సంఘం బాగా డబ్బున్న సంఘం. మీరు అలా చదువుకుంటే 20వ వచనంలోకి వస్తే, ఇదిగో నేను తలుపునొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా అన్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ సంఘంలో ఎవరు లేరు? యేసయ్య లేడు. ఆ సంఘంలో ఎవరు లేరు. అందుకే బాగా డబ్బుందా, బాగా ధనం ఉంది, ధన వృద్ధి ఉంది, పొదువు లేకుండా జరిగిపోతుంది అక్కడ. మిగిలిన 6 సంఘాల్లో చూడండి కష్టాలతో పాటు యేసయ్య ఉన్నాడు. అందుకే వాళ్ళకి కష్టాలు వస్తాయి. నీవు దరిద్రుడు అయినను నా దృష్టికి ధనవంతుడివే అని ఫిలదెల్ఫియా సంఘానికి అన్నాడు, స్మరణ సంఘానికి అన్నాడు. అంటే మీరు ఆలోచన చేయాల్సిన ఇక్కడ 3వ విషయం ఏంటో తెలుసా? బాగా గమనిస్తే, చిన్నదానివైనా నీ మీదకే పెద్ద శ్రమలు వస్తాయి, చిన్నవాడవైనా నీ మీదకే పెద్ద శ్రమలు వస్తాయి. ఇది 3వది మనం గమనించుకోవలసిన విషయం. హల్లెలూయా. పెద్ద తుఫాన్ వచ్చిందంటే చిన్న జోని మీదకు పెద్ద తుఫాన్, నీ మీదకి పెద్ద సమస్య వస్తుంది, నీ మీదకి పెద్ద కష్టం వస్తుంది. ఊహించిన రీతిలో దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది నీ మీదకి. కారణం ఏంటంటే నువ్వు యేసుని కలిగి ఉన్నావు కాబట్టి. ఒకరోజు మనకు విరక్తి కలిగి, ఏంటి ప్రభు నమ్ముకున్న తర్వాత కష్టాలు వచ్చేస్తేనే నాకు వద్దు ఈ ప్రభు అని వదిలేస్తే ఆ తర్వాత నువ్వు బాగానే బాగుపడవచ్చు. కానీ పరలోకానికి చేరు. యేసు ప్రభు అన్నాడు, కడపటివి మొదటివి కడపటివి అగుణ అన్నాడా లేదా? కడపటి వారు మొదటివారు కడపటి వారు. ఇక్కడ అంతా మన పెద్ద ఎవరికి కనబడం.
ఏదో రిక్షా తొక్కుంటున్నాం, ఆటో తొక్కుంటున్నాం, ఏదో బండి షాప్ పెట్టుకున్నాం, ఏదో పానీపూరి షాప్ పెట్టుకున్నాం, దేవుని సన్నిధికి మొత్తం చేసుకుని వెళ్ళిపోతున్నాం. మనమే అనుకుంటాం పరలోకంలో మన స్థితి ఉన్నతంగా ఉంటుంది. పెద్ద పెద్ద బడా చర్చలను పెట్టుకొని అయ్యి చేసి మోసాలు చేసి బైబిల్ ఇంతకని చెప్పి కచ్చిపులు అమ్మి నూనెలు అమ్మి చేసుకొని ఉంటారు చూసారు, వాళ్ళ స్థాయి తగ్గిపోతుంది. ఉన్నత స్థితికి నీకు కావాలంటే ఎన్ని శ్రమలైనా భరించు, వాటిని ఎదిరించు, వాటిని జయించు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, నాలుగో విషయానికి వెళ్దాం. నాలుగో విషయం ఏంటంటే మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము 37 మళ్ళా చదువుదాం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయేను. దోణి ఏమైంది? దోణి నిండి పోయింది. ఇదే మాట, ఇదే సందర్భము మత్తయి సువార్త అలల చేత బోటు కప్పబడేను. కప్పటం అంటే ఏంటి? కప్పుకుంటారు కదా, అంటే మనిషి కనబడకుండా. కప్పబడటం అంటే బోటు పైకి నీళ్ళే కనబడుతుంది, ఆల్రెడీ దిగిపోయింది కిందకని అర్థం కదా. మరొకొచ్చంటే నిండెను అని కూడా ఉంది లోకాసు వార్త. ఇప్పుడు మీరు ఒక ముంత తీసుకోండి అమ్మా, ముంత ఆ పెద్దది ఉందిగా బిర్యానీ గిన్నె, దాని నిండా నీళ్లు తీసుకోండి. ముంత దాని మీద పెడితే తేలుతుంది, మునగదు, తేలుతుంది. దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసాము అనుకో, కొంచెమే మునుగుతుంది. సగం నీళ్ళు పోస్తే సగం మునిగి ఉంటుంది, మొత్తం పోసేస్తే ఏమవుతుంది? మునిగిపోతుంది. మరి బోటు కూడా అంతే, సముద్రంలో నీళ్లతో నింపబడి దానికి ఏమవ్వాలి? అది మునిగిపోవాలి. అరే, బోటు మీదకి నీళ్లు వచ్చేస్తే బోటు మునిగిపోలేదేట్రా అని శిష్యులు ఆశ్చర్యపోలేదు, భయపడుతున్నారు. అర్థమవుతుందని చెప్తుంది. బోటు మునిగిపోలేదేంటి, మునిగిపోవాలి కదా అని అది ఆశ్చర్యపోవలసింది పోయి ఇంకా మునిగిపోతామేమో అని భయపడుతున్నారు. అందుకే యేసు ప్రభు వాళ్ళని గద్దించాడు. ఎందుకు మునిగిపోలేదు తెలుసా? యేసయ్య ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. యేసు ఉన్న బోటు ఎప్పటికీ మునిగిపోదు. చప్పట్లు కూడా దేవుని మునిగిపోతాడు. యేసు ఉన్న బోటు ఎప్పుడు మునిగిపోదు. యేసు ఉన్న జీవితం ఎప్పుడు పూర్తిగా మునిగిపోదు. మునిగిపోయినట్లు అందరికీ కనబడుతుంది కానీ ఉపయోగకరంగానే ఉంటుంది అది. హల్లెలూయా. ఎందుకు మునిగిపోతుంది చెప్పండి? యేసు ప్రభువే సముద్రాన్ని సృష్టించాడు, సముద్రాన్ని ముంచేస్తుంది యేసు ప్రభు. దాని సృష్టికర్తే అక్కడ ఉన్నప్పుడు సముద్రం అనుకుంది ఎంతైనా ఎగిసి పడవచ్చు, కానీ ఆయన మనం ముంచలేము. ఎందుకంటే ఆయన కలుగు చేస్తే పుట్టింది, ఆయన కలుగు చేస్తే పుట్టింది. యేసు ప్రభుని ఎవరైనా చంపగలరా మీరు చెప్పండి? అదేంటంటే చంపేశారు కదా అని మీరు అంటారు. చంపగలరా? యేసు ప్రభు అన్నాడు, నా అంతటా నేను వస్తే కానీ నన్ను ఎవడు తీసుకెళ్ళాడు అన్నాడు. రెండోది, నా అంతటా నేను ప్రాణం పెడితే తప్ప ఎవడు నా ప్రాణము. ఆయన పెట్టాలనుకునేటప్పుడే ప్రాణం తీయగలిగారు, కానీ తీయగలరా? తీయలేరు. అలాగే యేసు ప్రభుని సముద్రం ముంచగలదా? ముంచలేదు. అప్పుడు శిష్యులు ఏమని ఆశ్చర్యపడిపోవాలి? అరే, బోటు ఎందుకు మునిగిపోలేదు అని ఆశ్చర్యపోవాలి. మీరు కూడా ఎలా ఆశ్చర్యపోవాలంటే, నా జీవితంలో ఇన్ని శ్రమలు వస్తున్నా నేను ఇంకా నశించిపోలేదే, నేను ఇంకా సజీవుడినై ఉన్నానే, ఇది ఆశ్చర్యం కాదా? నా దేవుడు నన్ను బ్రతికించడం లేదా అని ఆశ్చర్యపోవాల్సింది పోయి, ప్రభువా నేను భయపడిపోతున్నాను, ఇంకా అయిపోతానేమో, చచ్చిపోతానేమో, లాస్ట్ స్టేజ్ అని అనుకుంటున్నావు నువ్వు. అలాంటి స్థితి మనకు కలుగుచేది. అసలు మన దేవుడు ఎట్లాంటిది తెలిసి అంటే రెండు విషయాలు చెప్తాను. మీ జీవితంలో గుర్తుపెట్టుకుంటే మీ జీవితంలో ఎదుగుదలే. రెండు విషయాలు మీరు తెరిచి చదువుకుంటే చదువుకున్న తర్వాత యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎముకల లోయ కనబడుతుంది. మీరు పాడతారు కదా, ఎండి నా ఎముకలన్నీ అని కదా, ఎముకల లోయ కనబడుతుంది. దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు, ఆ ఎముకలు బ్రతుకుతాయా? ఏమో ప్రభు అన్న, బ్రతుకుతాయి లేదనంటే నువ్వు అనుకుంటే బ్రతుకుతాయి ప్రభు అని. అయితే నువ్వు మాట్లాడి బ్రతికించాను. నేను వెళ్ళి మాట్లాడితే ఎముకల మీదకి మాంసం వచ్చింది, గుండెకాయ వచ్చింది, పేగులు వచ్చేసి, తలవరెంటుకలు వచ్చే, చర్మం వచ్చింది, జీవం వచ్చినట్టు మాట్లాడుకున్నాడు, జీవం వచ్చేసింది. మీరు అలాగ చదువుకుంటూ 11లోకి వస్తే ఆ ఎముకలు ఇశ్రాయేలీలను సూచించుచున్నవి.
మా ఆశలో విఫలమైనని మేము అనుకుంటుంది, కానీ దేవుడు దాన్ని బ్రతికించి, ఎముకలను కూడా బ్రతికించగలిగిన దేవుడు పూర్తిగా శిథిలమైపోయిన నీ జీవితాన్ని బాగు చేయగలడు. అబ్రహాము ఏమని నమ్మాడు తెలుసా అండి? ఇస్సాకును బలి ఇమ్మని అడిగితే, నేను బలి ఇస్తాను, ఇచ్చిన తర్వాత చచ్చిపోయిన నా కుమారుడు, ఆయన బలి ఇవ్వటం అంటే కత్తితో తలకాయ మీద వేస్తారు, తల అటు పడిపోతుంది, మొండి ఇటు ఉండిపోతుంది. తర్వాత కట్టెల మీద పెట్టాడు కదా, నిప్పు పెడతారు కదా, పెట్టిన తర్వాత ఏమవుద్ది? కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత అబ్రహాం ఏమడద్దు అనుకున్నాడు తెలుసా? మనసులో, ఆయన మనసులో అనుకున్నది హెబ్రీ పత్రికలో అంత కాలి బూడిద అయిపోయిన తర్వాత, ప్రభువా నువ్వు అర్పించమను, అర్పించేశాను, నా కుమారుడు నాకు తిరిగి ఇచ్చే అంటే ఆయన నాకు తిరిగి ఇచ్చేస్తాడు అనమాట. అంటే మొత్తం మళ్ళీ రివర్స్ అయిపోయి బూడిద మళ్ళీ బాడీ అయిపోయి పడిపోయిన తల అదిగిపోయి సజీవంగా లేచి తిరిగి ఇస్తాడని నమ్మాడు అన్నమాట. అలా నమ్మాడని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీరు చదువుకోండి, కనబడుతుంది, మీకు కనబడుతుంది అక్కడ. ఆయన ఉపమాన రీతిగా ఆయన కుమారుని అర్పించి మృతులలో నుండి తిరిగి పొందెను అని, అది అర్థం. అంటే మన దేవుడు ఎట్లాంటి వాడంటే, ఇంకా నా జీవితం శిథిలమైపోయింది, బూడిదైపోయింది, ఇంక బూడిదైపోయిన తర్వాత ఏముంటుందని నేను అనుకుంటా కూడా దేవుడు దాన్ని బ్రతికించి మరలా నీకు జీవమునిచ్చే దేవుడిని కలిగి ఉన్నాం. ఈ బోటు నీళ్లతో నింపబడింది కానీ మునిగిపోలేదు. ఎన్నో శ్రమలు వచ్చినా నువ్వు మునిగిపోవు. మనమే కంగారు పడిపోయి కొంతమంది ఇంకా నేను ఈ శ్రమలోకి బయటకు రాని సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడి మీద నమ్మికతో ఉంచితే నీ పరిస్థితి అంతటిని మార్చి మరలా నిమ్మలంగా నీ జీవితాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దోణి నిండిపోయింది కానీ మునిగి పోలేదు. ఇది 4వ విషయం. 5వ విషయానికి వెళ్దాం. 5వ విషయం దయచేసి చూడండి. అలలు ఎగిసి పడుతూ ఉంటే యేసు ప్రభు నిద్రపోతాడు. అసలు అలలు వచ్చినప్పుడు బోట్ ఎలా కదులుతుందో తెలుసా మీకు? అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నడే చెప్తారు. మీరు గోదావరి బోట్ ఎక్కారనుకోండి, అది ఇలా కదలదు. ఎందుకంటే గోదావరిలో అలలు రావు, చెరువుల్లోనూ నదుల్లోనూ అలలు రావు. ప్లేన్ నా మోటార్ సౌండ్ వినబడుతుంది, వెళ్ళిపోతుంది. ఎక్కడికైనా వెళ్ళండి. కానీ సముద్రంలో బోట్ ఎక్కారనుకోండి, ఎక్కిన తర్వాత బోటు ఇలా లేచి టప్పని పడుతుంది, మళ్ళీ ఇలా లేచి పడుతుంది. ఎందుకంటే చెప్పాను కదా, 500 సార్లుగా పైగా నేను బోటు మీద ప్రయాణం చేశాను. ఇంకా ఎక్కువ అలలు వచ్చే ప్రాంతము మన భూప్రపంచంలో అలలు ఎక్కువ వచ్చేది అంటే మాల్దీవ్స్. మాల్దీవ్స్లో సిటీ బస్సులు ఉండవు, అన్ని ఐలాండ్లే. ఆ దేశం అంతా 1600 ఐలాండ్లు ఉంటాయి. ఒక్కొక్క ఐలాండ్ ఒక్కొక్క ఊరు అన్నమాట. ఈ కాకాని అంత ఉంటుంది ఒక ఐలాండ్, అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇక్కడి నుంచి మరి పక్క ఊరు పోవాలంటూ బైక్ వేసుకుని వెళ్ళిపోతారంటే కుదరదు. బోట్ వచ్చి అక్కడ ఆగుతుంది, బోట్ ఎక్కడో సర్ర తీసుకెళ్ళిపోతాడు, తీసుకెళ్ళిపోయి అక్కడ ఆగుతాడు. అసలు మనం ఎక్కగానే ఆ బండి స్టార్ట్ లేపడం ఎలా లేపుతారు, డొర్రం లేపుతారు, కెరటాల నుంచి ఎగుక్కుంటూ వెళ్తుంటారు. ఎన్నోసార్లు బోటు మీద ప్రయాణం చేసిన నేనే భయపడ్డా. అక్కడ వెళ్ళినాం, గట్టిగా రాటు పట్టుకొని కాలు ఇలా పెట్టుకొని కూర్చున్నాను, అది లేపుతుంటుంటే. కానీ అలాంటి దగ్గర ఒక ఆయన అద్దం ఇలా పెట్టుకొని గడ్డం తీసుకుంటాడు హాయిగా. నాకు ఆ బోట్లో ఆయన టీ తాగుతారంటే టీ ఇస్తా, టీ ఇలా కానీ అని ఒలిగిపోయింది కింద. ఆ టీ మాత్రం ఒలకుండా గులే పట్టుకుని తాగేస్తున్నాడు, అలవాటు అయిపోయింది. మరి ఎంత అలలు వస్తున్నప్పుడు, ఎంత పెద్ద తుఫాను వస్తున్నప్పుడు, బోట్ అలా కదులుతున్నప్పుడు, నీళ్లు నిండిపోయినప్పుడు యేసయ్యకి నిద్ర ఎలా వచ్చింది? వస్తుందా? మీరు రాత్రి మంచి నిద్రలో ఉన్నారండి, ఏసే పడుకున్నారు, సడన్ గా మబ్బులు వచ్చేమన్నా పెద్ద పెద్ద పిడుకులు పడికేసి మెరుగు వచ్చింది లేదా? బయటకు వచ్చి చూసుకున్నాం, ఏంటి ఎప్పుడు అవుతుంది, ఏంటో అయ్యి అక్కడ కరిపోతుంది, ఇక్కడ కరిపోతుంది, ఎత్తుకున్నాం లేదా? దానికే మనకు నిద్ర పట్టలేదు. మరి అంత అలలు సముద్రం మీద ఓపెన్ ప్లేస్ లో పెద్ద తుఫాన్ వస్తే యేసయ్య ఎలా పోతాడు? నిద్రపోతాడని బయట వర్షం వచ్చినాడు, నిద్రపోగలవు నువ్వు? ఆయన ఎక్కడ నిద్రపోతాడని రాస్తుంది? అమరమున అంటే ముందు వైపు, వాడకు ముందు ఎలా ఉంటది, ధోనికి ముందు, అక్కడ నిద్రపోతున్నాడు ఒక పిల్లో వేసుకొని. ఎలా నిద్ర పట్టింది? అలాగే నిద్రపోవటంలో మనకి ఏం నేర్పిస్తున్నాడో తెలుసా? నీ చుట్టూ ఎన్ని శ్రమలు వచ్చినా నెమ్మది కలిగి జీవించు, నేను నీతో ఉన్నానని చెప్తున్నాడు. చప్పటి కూడా దేవుని మనతో. హల్లెలూయా. నీతో నేనుండగా నీవు నెమ్మది కలిగి జీవించు. ఒకసారి
యాకోబుని తల నరికేశారు. విన్నారు బాగా? యాకోబు తలను నరికేశారు. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో నరికేసిన తర్వాత పేతురుని అరెస్ట్ చేశారు, తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పెద్ద పెద్ద సంఖ్యలతో ఆయనకి సంఖ్యలు వేశారు, కాళ్ళకి చేతులకి. అదేదో పాత సినిమాలు ఫస్ట్ హీరోల వస్తారన్నమాట, చైన్లు వేసుకుంటే. అలా పేతుడికి సంఖ్యలు వేసి కట్టేసి సెల్లో పడేసి సెల్ వేసేసారు. దానికి ఒక తాళం వేసేసారు. కొంతమంది భటులు, రక్షక భటులు కావలి ఉన్నారు. బయట ఇనప గేటు, గవిని గేటు ఒకటి డోర్ క్లోజ్ చేసి జైల్ని పెట్టేశారు. అలా ఉన్నప్పుడు లోపల పేతురు పడుకోవాలా? మెరుగు ఉండాలి చెప్పండి. కానీ పేతురు హాయిగా సైనికుల మధ్య నిద్రపోగుచుండెను అని ఉంది. చూడండి బైబిల్లో. మీరు ఎందుకు అనుమానం అవుతున్నారు? మీరు చదువుతారు లేదో బైబిల్, నాకు అర్థం కాదు. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 7వ వచనం నుండి ఇదిగో 6వ వచనం చూడండి. ఏ రోజు అతనిని వెలుపలకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను అను. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నిద్రపోతున్నాడు. ఎలా నిద్ర వస్తుందండి? ఎవరికైనా నిద్ర వస్తుందా? రాదు. ఆయన ఎలా నిద్రపోతున్నాడు? ఆయన అంటే యేసు ప్రభుని ఎరిగిన వ్యక్తి ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దేవుడు నన్ను తప్పిస్తాడని హాయిగా నిద్రపోతాడు. అసలు ఈయన నిద్రపోతాడు కానీ ఈయన సంఘం నిద్రపోతాడు. అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన రాకెట్లకు పరలోకానికి రాకెట్లకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రాకెట్లకి దేవదూత దిగొచ్చాడు. ఆయన రావటం, జైల్లోకి వచ్చినప్పుడు ఆ గేటు గవిని అలాగే క్లోజ్ చేసి ఉంది. వచ్చేసాడు లోపల, జైలు గది క్లోజ్ చేసి ఉంది. అయినా లోపలికి వచ్చేసాడు. వచ్చి పేతురు నెల లేపాడు. పేతురు లేకనే సంఖ్యలు ఇలాగ అన్నాడు, తెగిపడిపోయాడు. డోర్ ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్. గవిని తనంతట అదే తెరవబడినంట. ఎందుకంటే పేతురు గారికి స్వాగతం పలికాడు అనమాట దేవదూత. వెల్కమ్ అవుతాడు. బయటికి వచ్చాడు. అప్పుడు దాకా ఆయన టెన్షన్ పడ్డాడండి. హాయిగా నిద్రపోయాడు. హల్లెలూయా, నిద్రపోయాడు. ఎంత నిద్రపోయాడు అనేటువంటి ఫాస్ట్ గా చెప్తాడు. అది కళ అనుకుంటున్నాడు ఇంకా ఆయన, నిజంగా జరుగుతున్నాడు. అంత డీప్ స్లీప్ లోకి ఎలా వెళ్ళిపోయాడు అంత శ్రమ వస్తే? ఎందుకంటే మీ ఇంట్లో ఎవరైనా రోడ్డు మీద మావాడు ఎంత పోలీసు తీసుకెళ్ళిపోయారంటే మీరు ఎంత కంగారు పడి వెళ్తారో, వాళ్ళంత కంగారు పోతే ఏం చేసేస్తారు? ఏం చేస్తూ స్టేషన్లో నిల్చొని అయ్యా నేనేం చేయలేదా, ఏం చేయలేదా అనగానే ఈ టెన్షన్ ఇంత కాదు. ఇంకా అదే ఏ తప్పు చేయకుండా క్రీస్తుని కలిగి ఉన్నాడైతే ఎంత ధైర్యంగా ఉంటాడు. అంటే మనకి ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఎన్ని శ్రమలు నీకు వచ్చినా నీ గుండె ధైర్యముగా ఉంచగలిగిన స్థితి దేశయ్యకున్నది. నీకు నెమ్మదిని కలిగించే దేవుడును నేనున్నానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవలసినటువంటి 5వది. 6వది చూద్దాము. మార్కు సువార్త మీరు తెచ్చిపట్టుకొని ఉండండి. 4వ అధ్యాయంలోనే యేసు ప్రభుని శిష్యులు లేపి ఏమన్నారు చెప్పండి ఒకసారి, చదువుతారు ఎవరైనా? యేసు ప్రభు శిష్యులను లేపి ఏమన్నారు? ప్రభువా మేము నశించిపోతున్నాము. ఇంకా అక్కడ ఒక మాట ఉంది, ఏమన్నారు? నీకు చింత లేదా? ఆ మాట ఎందుకు అడిగారు? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నారు. మీకు ఒక బైబిల్లో వచ్చిన చూపెడతాను, అది చూసి చదవండి ఒకసారి. 1 పేతురు. ఈ మాట అన్నది ఎవరు? పేతురే లేపి నీకు చింత లేదని అడిగాడు, నీకు చింత లేదని అడిగాడు కదా. అదే పేతురు తన పత్రికలో 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో ఏమని రాశాడో చూడండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు అన్నాడు. అంటే ఒకప్పుడు ఆయన ఆధ్యాత్మిక జీవితంలో ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా? మేము మునిగిపోతున్నాం, యేసు ప్రభు పట్టించుకోవట్లేదని ఎక్స్పీరియన్స్. కానీ ఆత్మలో ఎదిగాక ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా? మన చింత ఆయన మీద వేసేలా ఆయన అన్ని చూసుకుంటాడు. అంత స్థితికి ఎదిగాడు ఆయన. మన కొరకు చింతించున్నాడు. మీకు ఒక విషయం చెప్తా, మీ అమ్మైనా నీ కొరకు చింతించదేమో. ఆడపిల్లలకైతే పెళ్లి చేసిన తర్వాత ఇంకా అమ్మ చింతించడం మానేది. ఆ ఇచ్చి సంగతి ఒకటి ఆ పడతారులే బాధలు.
తల్లి ఫాదర్ అయినంతే, పిల్లలైనంతే. ప్రతి ఒక్కరూ కొంతకాలమే చింతిస్తారు, అసలు కొంతమంది అది కూడా చింతించరు. కానీ నువ్వు పుట్టి పెరిగినంత వరకు, నీవు చనిపోయేంత వరకు నీ కొరకు చింతించే వ్యక్తి ఒకడు ఉన్నాడంటే ఆయన నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు నీ కొరకు చింతిస్తున్నా. అసలు ఒక మాట ఉంటుందండి, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనివాడను అన్నాను. ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులు కూడా ఎత్తుకోరు, కానీ ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటానంటే అర్థమేంటో తెలుసా? నువ్వు చచ్చిపోయేంత వరకు నీ చింత యావత్తు నా మీద నేను చూసుకుంటా, నీ బాధ అంతా నా మీదే నేను చూసుకుంటా అని చెప్పే దేవుడిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఈ వచనాన్ని మీరు పట్టుకొని మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, నా చింత ఇది నీకు అప్పగిస్తున్నాను, నాకు సహాయం చేయను. నీ చింత యావత్తు ఆయన మీద వేయడని బైబిల్ చెప్తుంది. నీకు చింత లేదా అని అడగటం ఏంటి యేసు ప్రభుని? ప్రభువా నువ్వు నశించిపోతున్నావు నీకు తెలియదా అని కూడా అడగొద్దు. నీకు చింత లేదని అడగొద్దు. ఆయనకు తెలీదా? మీ ఇంట్లో ఆహారం లేదని తెలియదా? మీ ఇంట్లో శ్రమలు ఉన్నాయని తెలియదా? అన్నీ తెలుసు. ఆయన చింతిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఇన్ని శ్రమలు వచ్చాయని చింతించడం కాదు, ఆయన ఇవ్వగలిగి ఇచ్చేయగలరు కదా. అలాంటి సమయంలో నాకు ఎందుకు ప్రార్థన చేయలేదు చింతిస్తుంది. అలాంటి సమయంలో నా మీద విశ్వాసం ఎందుకు లేదని చింతిస్తున్నాడు. అలాంటి సమయంలో నేను ఉన్నాననే ధైర్యం ఎందుకు ఈడు కోల్పోయాడని చింతిస్తున్నాడు ఆయన. కనుక మనం నేర్చుకోవలసినటువంటి అంటే చింతించకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఇది 6వది. అమ్మ ఇక్కడి 7దంటూ మనం ముందుకు వెళ్ళవచ్చు. 7వ విషయం మీరు చూడండి. 7వ విషయం, మీకు ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన ముగ్గురితో మాట్లాడాలి. ప్రార్థనలో ఎవరితో మాట్లాడాలి? ముగ్గురితో. బాగా గుర్తుపెట్టుకో, ముగ్గురితో. ఒకటి దేవుడు, దేవునితో మనం మోకరించి దేవునితోనే కదా మాట్లాడతాం ప్రార్థన. రెండవది సాతానుతో. అంటే సాతానికి ప్రార్థన చేయమంటారండి అంటే ప్రార్థన చేయమని చెప్పడం కాదు, సాతాన్ని గద్దించుట కొరకు ప్రార్థన. ఓకే. రెండవది సాతాన్ని గద్దించారు. యేసు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు దురాత్మను గద్దించాడే లేదా? దురాత్మ బయటికి పో, వదిలిపో అన్నాడే లేదా? 2. మూడవది సమస్యతో. దేంతో మాట్లాడాలి? సమస్యతో మాట్లాడి. యేసు ప్రభు ఏం చేశాడు అక్కడ చెప్పండి? గాలిని గద్దించాడు. ఇప్పుడు నీకు ఏ సమస్య ఉంది? ఉద్యోగ సమస్య, కుటుంబ సమస్య, భర్త సమస్య, భార్య సమస్య, పిల్లల సమస్య, సంతానం లేని సమస్య, దాంతో మాట్లాడు. కొంతమందికి గర్భఫలం ఉండదు. ఈ గర్భఫలంతో నువ్వు మాట్లాడు. యేసు నామమున నేను చెప్తున్నాను, నువ్వు ఫలిస్తావు. మాట్లాడాలి. అప్పులు అంటే నాకున్న ఇక 30 లక్షల రూపాయల అప్పు, లేదు 10 లక్షల రూపాయల అప్పు, యేసు నామములో బయటికి పోవునుగా మాట్లాడాలి. దాంతో యేసు నామముని ఆఖరిలో మనం ప్రార్థన చేసేది. కానీ మన ప్రార్థనలో 3 మాట్లాడాలి. 1 యేసయ్యతోని, 2 సాతానుతోని, 3 సమస్యతోని మాట్లాడాలి. హల్లెలూయా. చాలా మంది ప్రార్థన చేసి యేసునామమున అడుగుతున్నాం తండ్రి అంటాడు, కానీ అది సమస్యను గద్దించు. కొంతమంది ప్రార్థన అయితే నాకు అసలు ఎంత నవ్వు వస్తుందండి అండి. మీకు విషయం చెప్తాను, మీరు వినంటే. ఒక ఆమె ప్రార్థన చేస్తుంది. ఆమెకి ఇంటి మీద స్లాబ్ వేయాలి. ప్రభువా నేను స్లాబ్ వేసుకోవాలనుకుంటున్నాను, యేసు నామములో వేస్తున్నానంటే వేసేసాను స్లాబ్ అంటే యేసు నామములో ఈ అని అంటుంది. అడుగుతుందా గొడవాడుతుంది? వేసేది చెప్పండి. అడగట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను అనుకోండి, అయ్యా మా ఇంటికి స్లాబ్ వేసుకోనుకుంటున్నాం అంటే కొద్దిగా సహాయం చేయండి అంటే, కానీ ఎమ్మెల్యే వేస్తానంటే అని అంటే బాగా బయట అంటున్నాడా? మరి ఏసీ దగ్గరికి వచ్చి అప్పుడు ఎలా మాట్లాడాలి? ప్రభువా నాకు సహాయం చేసి స్లాబ్ వేయాలనుకుంటున్నాను అన్నాడు. గద్దింపు ఎక్కడ చేయాలి? ఎవరైతే ఆటంకపరుస్తున్నాడో స్లాబ్ వేయకుండా దానికి అనుకున్న దురాత్మ అయితే దురాత్మ ఎవరైతే వారిని ప్రార్థనలో గద్దించాలి. ఇగో పలానోడు నేను స్లాబ్ వేయకుండా ఆటంకపరుస్తున్నాడు, యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను, గద్దిస్తున్నాను ప్రభువా, గద్దిస్తున్నాను, వాడు రాకుంటుండను గాక అని అన్నాను. అక్కడికి పోయి అయ్యా ఆయన బతుకోడు ఏసేదే గొడవాడినట్టు ప్రార్థన చేస్తాను. చాలా వింతగా ఉంటాయి కొంతమంది ప్రార్థనలు. నేను చాలాసార్లు గమనించాను.
పొల్లిపడ అని ఒక ఊరు ఉంది కదా మా కొంచెం దూరంలో, మీ అందరికి తెలిసే ఉంటుంది. అక్కడ ఒక ఊరిలో వాక్యం చెప్పడానికి నేను పిలిచాను. ఆ ఇంట్లోకి ఏంటో ఎలా దూరేది అంత కిందకుంటుంది. నేను అక్కడికి వెళ్ళాక ఇప్పుడు సన్నగైన మొదలు బాగా లాగుండు వంగడానికి అవకాయ కిందకి ఇలా మోకాలు వేసి మోకాలకు వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల వాక్యం కూర్చున్నాను. వాక్యానికి నిల్చోమంటే ఇలా నిల్చోగానే పైన తాడెత్తకు తగిలింది తలకి. ఇలా తగలగానే చూసి ఇలాగ ఎంతసేపు చెప్తాం, అందుకని నేను చెప్పంటే కిందనే కూర్చొని చెప్తానంటే పీట వేశాను. పీట మీద కూర్చొని వాక్యం చెప్పాను. అందరూ కూర్చొని వాక్యం అయిపోయిన తర్వాత మరి ఆ సంఘంలో సిద్ధాంతం ఏమో వాక్యం కొరకు 7 ప్రార్థన చేయండి అని. కొంతమంది కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కదా, 7 సోమవారాలు రండి, 7-10 ఇది రండి. ఏం ఉంటుందండి, 7 సోమవారాలు కాదు. విశ్వాసంతో ఒకసారికి అవుతుంది. కొన్నిసార్లు దేవుడు పరిస్థితి 10 సోమవారాలైనా పట్టవచ్చు, లేదా 10 రోజులైనా పట్టవచ్చు. ఈ సోమవారాల మీద 7 రోజుల మీద ఇలాంటి నమ్మకాలు ఏం పెట్టుకోబాక. విశ్వాసమే గొప్పది అల్టిమేట్ కదా. 7 సోమవారాలు వచ్చేసరికి ఏమవుతుంది, 7 సోమవారాలకి 7 కానుకలు వస్తాయి అంతే, ఇంకా అంతకంటే లేదు. బాగా గమనించండి. సరే అక్కడ నేను నిల్చోలేదు, 7 ప్రార్థన చేయమని చెప్పాను. ఒక ఆమె మొదట ప్రార్థన చేసింది, ప్రభువా నీ సేవకు నేను నిలవబెట్టుకొని మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు ప్రార్థన చేసింది. రెండో ఆమె నీ సేవకుని నిలవబెట్టుకుని వాడుకున్నందుకు స్తోత్రాలు. 7 నిలవబెట్టుకుని అనేసరికి నేను నిల్చొని వాడబడ్డాను, అది కూర్చొని వాడబడ్డాను నాకు అర్థం కాదు. పీట మీద కూర్చొని వాక్యం చెప్పాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వీరికి ప్రార్థన అలవాటు అయిపోయింది, కానీ ప్రార్థనలు చక్కగా మాట్లాడటం రాదు. అంటే నిలవబెట్టి నీ సేవకుని నిలవబెట్టి వాడుకున్నాం అనేది అలవాటు అయిపోయింది ప్రార్థనలో. కాబట్టి ఎవరొచ్చి వాక్యం చెప్పినా నీ సేవకుని నిలవబెట్టి వాడుకున్నాం అనేటు అలవాటు అయిపోయింది. ఎప్పుడు మేము నిలబడే కదా వాక్యం చెప్పి, కూర్చొని వాక్యం చెప్పేసరికి కూర్చోబెట్టి వాడుకున్నాం అన్న మాట రాలేదు. మరి దేవా నీ సేవకుని వాడుకున్నావు అంటే సరిపోయింది కదా, నిలవబెట్టి వాడుకున్నాడా కూర్చోబెట్టి వాడుకున్నాడు ఎందుకు అంటే ప్రార్థనలో కొన్ని పదాలు అలవాటు చేసుకున్నాం, కానీ ప్రార్థనలో చేయాల్సిన ప్రార్థన ఏంటో మనము మర్చిపోయాము. మీరు ప్రార్థన చేసినప్పుడు మోకరించి మీ సమస్యను మీరు గద్దించండి, మీ సమస్యతో మాట్లాడండి. యేసు నామములో బయటికి పోని మాట్లాడండి. ఇలా చాలా మందికి నేను కొన్ని సలహాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకోండి, రోగముల నుంచి బయటపడిన వాళ్ళు, శ్రమల నుండి బయటపడిన వాళ్ళు. బాగా ఆలోచించండి. 7 విషయాలు మీకు నేను చెప్తాను. 7 విషయాలు ఏంటి ఒక్కొక్కటి చెప్పండి. అప్పుడు అప్పగించిన తర్వాత నేను ఆమె అంటాను. మీరు అప్పగించలేదనుకో మళ్ళీ రీస్టార్ట్ అంటే మళ్ళీ మొదటి వచ్చి మళ్ళీ ప్రసంగం. మొదటిది చిన్నదోని, ఏసున్న దోని మీదకి అలలు వస్తాయి. 3 పెద్ద తుఫాన్. 3 4 మునిగలేదు, మునిగిపోవాల్సి వచ్చినా మునగలేదు. 5 6 చెప్పమ్మా చెప్పు. 3 సరే చూసారా, ఈ 7 విషయాలలో మనకు ఆధ్యాత్మిక పాఠము కనబడుతుంది. మీరు వాక్యంలోని చాలా విషయాలు తెలుసుకోవాలంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వచనం మీద వాక్యం పరిచయం, బైబిల్లో ప్రతి వచనం ప్రతి అధ్యాయం మీద వాక్యాన్ని నేను ప్రకటించడం ఉంటాను. మీరు వినండి, మోకరించండి. యూట్యూబ్ ఛానల్ ఎవరో ఏంటంటే పాస్టర్ సుదర్శన్ అంటే వస్తుంది. పాస్టర్ సుదర్శన్ సింగపూర్ కొట్టండి, ఇంకా తొందరగా ఓపెన్ అవుతుంది. లేదంటే నా తర్వాత ఒక కార్డు ఇస్తాను, దాని మీద మీరు చూసి ఒకరు రాసుకోవచ్చు. లేచి నిల్చుందామా, ప్రార్థన చేద్దాము. ముగింపు ప్రార్థన. మీరున్న స్థలంలోనే మీరున్న స్థలంలోనే మీ సమస్యతో మీరు మాట్లాడండి, యేసుతో మాట్లాడండి. సమస్య వెనుకున్న దురాత్మను గద్దించండి. శ్రమలు వస్తున్నాయంటే భయపడద్దు, దాన్ని జయించడానికి దేవుడు ఇచ్చాడండి. గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా చిన్న దోణులో ఉన్నందుకు స్తోత్రాలు. మా మీదకు శ్రమలను అలలు వస్తున్నా మీరు మాకు ధైర్యమునిస్తున్నారు.
మీరు మాకు నెమ్మదినిస్తున్నారు, మాకు చింత లేదని చెబుతున్నారు. అయా చింతించొద్దని చెబుతున్నారు. మీరు బలముగా ఉండమంటున్నారు, ధైర్యముగా ఉండమంటున్నారు. అయా సమస్యతో మాట్లాడమంటున్నారు. అనేక రీతులుగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపా కనికరముల చేత మమ్మలను నడిపించి మహిమ తెచ్చుకున్నామని ఇదిగో వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వారి వారి సమస్యలను యేసు నామములో నేను గద్దిస్తున్నాను. ఆ సమస్యలు వెనుకున్న దురాత్మ బంధింపబడును గాక. మా సమస్య వెనుకున్న దురాత్మ బంధింపబడును గాక. సమస్య ప్రతిదీ కూడా తొలగింపబడును గాక. సహాయం చేసి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు.